అంతర్జాతీయ వార్తలకు స్వాగతం. అమెరికా తమపై ఆంక్షలు ఎత్తివేసి బలగాలను ఉపసంహరిస్తామని శాంతి ఒప్పందం ముసాయిదాపై హామీ ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. వైట్ హౌస్ ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇరాన్ మీడియా ప్రసారం చేస్తున్న వార్తలు కేవలం కట్టుకథలని అమెరికా స్పష్టం చేసింది. చంద్రుడిపై మనుషులు శాశ్వతంగా నివసించేలా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారీ ప్రణాళికను ప్రకటించింది. దీనికోసం ఏకంగా $20 బిలియన్ భారీ వ్యయంతో 3 ప్రత్యేక మిషన్లను ఈ ఏడాది నుంచి చేపట్టనున్నారు. ఇందులో రోవర్లు, డ్రోన్లను కూడా వాడనున్నారు. లెబనాన్లోని లితానీ నది ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తాము దాదాపు 100 హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించగా ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. యూరప్ ఖండంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా ఎండలు ముదిరిపోతున్నాయి. ఈ భారీ వడగాల్పుల కారణంగా పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరి మరణాలు కూడా సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ నియంత్రణకు థాయిలాండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఏకంగా 21 రోజుల పాటు నిర్బంధ క్వారంటైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా థాయిలాండ్ నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.